స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ ఇమ్రాన్. ఏ వీడియో చూసినా చూడకున్నా కానీ ఈ వీడియో మాత్రం కంపల్సరీ మీరు ఎండ్ దాకా చూడాల్సిందే. ఎందుకంటే రిజల్ట్స్కి ముందు ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా మీ యొక్క మనసుకు అనేది కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే చాలామంది రిజల్ట్స్ పైన అనేది చాలా ఫోకస్ పెడుతున్నారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చాలామంది భయపడుతున్నారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మేము ఫెయిల్ అవుతే మా పరిస్థితి ఏంటి, మా పేరెంట్స్ మా పైన ఎంతో హోప్ పెట్టుకున్నారు, కానీ వాట్ నెక్స్ట్? మీ యొక్క క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ కూడా మీకు దొరికిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది మీరు వినండి. నాకు అనేది పర్టికులర్గా ఒక న్యూస్ చూసిన తర్వాత అనేది చాలా బాధ అనిపించింది అనమాట. రీసెంట్గా ఏపీ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, అందులో చాలామంది అనేది సూసైడ్ చేసుకోవడం జరిగింది. స్టూడెంట్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ జనరేషన్లో అనేది సూసైడ్ అనేది ఒక ఆర్ట్ అయిపోయింది. చిన్న చీటి మాటికి సూసైడ్, ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ ఉంటాయి, జాబ్ రాకుంటే సూసైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూసైడ్ అనేది మీ మైండ్లో అనేది రాకూడదు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ అనేది మీరు ఎవరైనా తీసుకోండి, ఈ మధ్యకాలంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అయ్యారో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయిన వాళ్ళే. ఒక చిన్న లాజిక్ మీకు అర్థమవట్లేదు. ఒక 98% మార్క్స్ అనేది మీ యొక్క ఫ్యూచర్ అనేది డిసైడ్ చెయ్యలేవు. నీకు 98% వచ్చింది, నీకు 3 lakhs జాబ్ వస్తుంది, తెచ్చుకోండి, 98% తెచ్చుకోండి, జాబ్ ఇస్తారా? ఇయ్యరు. ఈ మోడర్న్ జనరేషన్లో జాబ్స్ స్టడీ కావాలి, కానీ దాంతోపాటు 100% మీలో స్కిల్స్ ఉండాలి. స్కిల్స్కి హై ప్రిఫరెన్స్ ఉంది. ఏ స్కిల్ అయినా పర్లేదు, అంతేగాని నాకు 98% రాలేదు, నేను సెలెక్ట్ కాలేదు, నేను ఫెయిల్ అయ్యాను, నా లైఫ్ ఇంతే అని చాలామంది అనేది సూసైడ్ బారిన పడుతున్నారనమాట. సో అది మీ మైండ్లో అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకండి, ఓకేనా? మీకంటూ మీ పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా, నో ప్రాబ్లం, మళ్ళీ రాసుకోవచ్చు. పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకొని కూడా ఎవరు కూడా ఈ జనరేషన్లో అనేది జాబ్స్ అనేది లేవు. మన ఇండియాలో డిగ్రీ చేసి ఇంజనీరింగ్లో టాప్ తెచ్చుకొని కూడా 20,000, 15,000, 25,000 అంతే. అంతకు మించి హయ్యెస్ట్ మాత్రం అందులో జాబ్స్ లేవు. ఇక్కడ చెప్తారు కదా, టాలెంట్ ఉన్నోడే పైకి ఎదుగుతాడు, మీరు ఆ స్కిల్స్ ఉంటేనే మీరు పైకి ఎదుగుతారు. అంతేగాని నాకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, నేను ఫెయిల్ అయినా అంటే ఫెయిల్ అయితే ఫెయిల్గా నెక్స్ట్ టైం రాసుకోవచ్చు కదా. నువ్వు ఇంకో ఛాన్స్ ఉంది కదా, సప్లీలో రాసుకో. ఆ సప్లీ పోయిందా, నో ప్రాబ్లం, మళ్ళీ వచ్చే సప్లీలో రాసుకో, పాస్ అవుతావు. నీ లైఫ్ అయిపోదు కదా, నువ్వు అప్పుడే ముసలోడు అయిపో కదా. అరే ఈ ఇయర్ వేస్ట్ అయింది, ఇయర్ వేస్ట్ అయితే ఏమవుతుంది? ఆ ఇయర్లో గ్యాప్ వచ్చిన తర్వాత చెయ్యి, ఏం చేయాలనుకుంటున్నారో ఆ 1 year గ్యాప్ వస్తుంది కదా. ఇన్ కేస్ ఫెయిల్ అయిన వాళ్ళకి నేను మోటివేట్ చేస్తున్నాను, వాళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడు రీసెంట్గా మనకు క్యాలిబర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సైన్సెస్ ఎయిర్లైన్స్లో అనేది నంబర్ 1 కెరీర్ అనేది మీకు ఉంది. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి చూడండి, డిగ్రీ చదివి కూడా ఎవరు కూడా ప్లేస్మెంట్స్ అనేది లేవు. కానీ ఈ యొక్క జనరేషన్లో మాత్రం ఎయిర్లైన్స్లో ల్యాక్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, హయ్యర్ శాలరీతో. అదే 10+2 ఇంటర్ వాళ్ళకి. సో ఆ 1 year మేము ఏం చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీరు ఆ ఎయిర్లైన్స్ కాలేజ్లో జాయిన్ కావచ్చు. విత్ ఇన్ 2 or 3 monthsలో అనేది మీకు 100% ప్లేస్మెంట్ జాబ్ గ్యారంటీ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాంటాక్ట్ నెంబర్, ఫామ్ కూడా ఇచ్చాను. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాట్లాడండి, ఓకేనా? మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అవుతుంది అక్కడ, ఓకేనా? సో రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతాయి, కానీ రిజల్ట్స్ అనేది రిలీజ్ కాకముందు మీరు భయపడకండి. రిలీజ్ అయినా ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఫేస్ చేసేటట్టు మీరు ఉండాలి. రిజల్ట్స్ని మీరు ఫేస్ చేసేటట్టు ఉండాలి. మీరే ఫేస్ చేయకుంటే ఎలా చెప్పండి? అది మీరు రాసిన ఎగ్జామ్స్ కదా, మీరు రాసిన ఎగ్జామ్స్కి ఫలితం వస్తుంది. ఆ ఫలితంని స్వీకరించండి. అందులో ఏం మిస్టేక్ జరిగిందో చూడండి, ఆ మిస్టేక్ని సరి చేయండి. లైఫ్లో ఎప్పుడు కూడా హోప్స్ అనేది కోల్పోకూడదు. రిజల్ట్స్ వస్తుందా, దాన్ని యాక్సెప్ట్ చేయండి. మార్క్స్ తక్కువ వచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఫెయిల్ అయ్యారా, యాక్సెప్ట్ చేయండి. ఫెయిల్ అయ్యారంటే ఎందుకు ఫెయిల్ అయ్యారో ఆ మిస్టేక్ని దోలాడండి. రాబోతున్న సప్లీ ఎగ్జామ్లో మళ్ళీ రాయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అయినా సరే లైఫ్లో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో సర్వైవ్ చేయాల్సింది మీరు. ఓడిపోయాము అనుకుంటే అంతే అనమాట. సో ప్లీజ్ నాన్న, మీకు మోటివేషన్ అందుకని చేస్తున్నాను, ఎందుకంటే నాకు అనేది చాలా బాధ అనిపిస్తుంది స్టూడెంట్స్ అనేది ఇలా చేసుకుంటే. ఓకేనా, నేను మీకు సపోర్ట్గా ఉన్నాను. సో నేను చెప్పాను కదా, సో ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్స్ ఆగిన మీ యొక్క ఇయర్ అనేది వేస్ట్ కాకుండా నేను చూసుకుంటాను అనమాట, ఓకేనా? సో ప్లీజ్ డోంట్ లూజ్ హోప్స్. అండ్ రిజల్ట్స్ అనేది మ్యాక్సిమంగా 25th వరకు అనేది రిలీజ్ అయిపోతాయి అనమాట.
ఓకేనా? నా మాటతో అగ్రి ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఫామ్ ఇచ్చాను నింపేయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.